అసెంబ్లీ ఎన్నికల్లో భౌతికంగా ఓడిపోయినా నైతిక విజయం సాధించామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, అధైర్యపడవద్దని పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తే విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. ఆయన పట్టణంలోని ప్రజాసేవా భవన్ కు అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరికీ కంది శ్రీనివాస్ రెడ్డి ధైర్యం చెప్పారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించిందని, సింగిల్ గానే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని స్పష్టం చేశారు. ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను పక్కాగా అమలు చేస్తామని వెల్లడించారు. తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎక్కడా వెనక్కి తగ్గలేదని, ప్రజల అండదండలతో సహాయ సహకారాలతో ముందుకు సాగామని తెలిపారు. ఇక ముందు కూడా ప్రజల పక్షాన నిలబడి సమస్యలపై పోరాటం చేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళందరినీ కాపాడుకోవాలని అట్లనే కంది శ్రీనివాస్ రెడ్డి మీద దుష్ప్రచారం చేశారు. అయినా కూడా మనం అనేక గ్రామాలలో, వార్డులలో, పట్టణంలో గట్టి పోటీ ఇచ్చాం. కంది శ్రీనివాస్ రెడ్డి మీద ఎంత దుష్ప్రచారం చేసినా నైతిక విజయం మనదే, మన గవర్నమెంట్ వచ్చింది. మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజలందరూ కూడా